కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్వయం చేసుకుంటూ సుపరిపాలన దిశగా 18 నెలలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఇది బ్రాహ్మణ్ కార్పొరేషన్కి అనుసంధానంగా ఉన్నది. తద్వారా అరుంధతి సూక్ష్మ రుణ పథకాలు, వశిష్ట సూక్ష్మ రుణ పథకాల ద్వారా ఈరోజు 3 లక్షల రూపాయలు లోన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారిని అభినందిస్తున్నాను. అన్ని వర్గాల వారికి సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చుక ఉదాహరణ. ఈరోజు 3 లక్షల లోన్లు వీరికి అందజేస్తున్నాం. తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నాం. అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణ కులస్తులకి గతంలో ఇలాంటి సదుపాయాల అవకాశాలు లేవు. ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అందరికీ సమన్వయం చేసుకునే తరుణంలో ఈరోజు ఈ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈరోజు గుర్తించి అర్హులైన వారికి ఈరోజు 1,50,000 చొప్పున అందజేయడం జరుగుతుంది. ఎవరైతే శ్రీ పెనుమర్తి వెంకట సాయికృష్ణ గారు, అదేవిధంగా రెండోది పేరమ్మ వెంకట విజయలక్ష్మి గారు, వీరిరువురికి 1,50,000 1,50,000 రూపాయల చెక్కులు అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి క్రెడిట్స్ సొసైటీ ద్వారా అందజేస్తున్నాం. అన్ని వర్గాల వారికి సమన్వయం చేసుకుంటూ కూటమి పాలన ముందుకు సాగుతుందని తెలియజేస్తాం. నమస్కారం. అందరూ ఈ కమిటీ వారిని అభినందిస్తున్నట్టు అంతే, దాంట్లో అందరూ చేసినట్టే. అలాగే కమిటీ వారిని, అది మరి ముఖ్యంగా ఫనీ గారు, ఆయన ఈ కార్పొరేషన్కి దీని సొసైటీకి సంబంధించి అడుగడుగున నాతో సంప్రదింపులు జరిపి ఈ స్థాయికి చెక్కులు రావడానికి కూడా కీలకంగా వ్యవహరించిన ఫనీ గారిని, సీనియర్ బ్రాహ్మణ అగ్ర నేత శ్రీ సుబ్బారావు గారు, మా గురువు గారు, నాన్నగారికి ప్రేమ మిత్రులైన ఆయనకి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందిస్తూ చేతికి చిన్న ప్రమాదం అయినా కానీ ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి పట్టుదలగా వచ్చిన గురువు గారికి అందరికీ కూడా పేరు ప్రతి ఒక్కరికి కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. వర్ల కుమార్ రాజా గారు మాకు ఎప్పుడు కూడా పామర్ నియోజకవర్గంలో వాళ్ళ నాన్నగారి టైం నుంచి కూడా వర్ల రామయ్య గారు కూడా ఎంతో అండదండలుగా ఉండేవారు. ఇప్పుడు వారు కూడా మాకు ఎంతో అండదండలుగా ఉంటూ పామర్లో ఫస్ట్ రాగానే తొలి చెట్లు, నేను బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత తొలి చెక్కులు వర్ల కుమార్ రాజా గారితో నేను పామర్లో ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది. దీనికి రాబోయే రోజుల్లో కుమార్ రాజా గారి అండతో పామర్ నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కానీ వీళ్ళందరినీ కలుపుకుంటూ పామర్లో విశాలక్ష్మి గారు, సుబ్బారావు గారు, పెద్దలందరినీ ఫణి గారిని అందరినీ కలుపుకుంటూ కుమార్ రాజా గారి సహాయంతో మరిన్ని కార్పొరేషన్ పథకాలు అందేలా ఇక్కడ కృషి చేస్తాను. అలాగే బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వారికి కూడా ఈ చెక్కులు అందించడంలో వారు కూడా చాలా కృషి చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కార్పొరేషన్ డైరెక్టర్ గారిని, మేనేజర్ శ్రీనివాస్ గారిని, విశాలాక్షి గారిని, సుబ్బారావు గారిని, అదేవిధంగా ఫణి గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకురావాలి. అదేవిధంగా ఇంకా ఎవరైతే అట్టడుగా వెనకబడిపోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బ్రాహ్మణులు ఐడెంటిఫై చేసి వారికి ఈ నిధుల ద్వారా వారి జీవితాల్లో ఒక ఉపాధి, అదేవిధంగా జీవితంలో మంచి ముందడుగు వేసే విధంగా అందరూ కూడా సహకరించాలని, ఆ రకంగా మీరు తోడ్పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నమస్కారం.